హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఇవాళ ఏంటంటే గురువారం అనమాట. ఇంకా మార్నింగ్ స్నానము అన్నీ పనులన్నీ చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా గురువారం అంటే నాకు కొంచెం స్పెషలే కదా, చాలా బాగా చేసుకుంటాను అనమాట. బాబాకి పూజ, పారాయణం ఇవన్నీ చేస్తాను. సో ఇదన్నమాట. ఇవాళ పూజ అయితే కంప్లీట్ అయిపోయినాక నేను నార్మల్గా అయినా పూజ చేసినాకే లంచ్ ప్రిపేర్ చేయడం అలవాటు అనమాట, ఫస్ట్ నుంచి అయినా. ఇంకా అసలు ఆ రోజైతే కనకంబరాలు అవి అన్నీ కట్టడానికి టైం లేక జస్ట్ నార్మల్గా ఎట్లయితే విడి పూలన్నీ తెచ్చేసి ఇట్లా పోసాను అనమాట. మాల కట్టలేదు. ఇంకా ప్రసాదం వచ్చేసి రవ్వ కేసరి చేశాను. ఒక్కోసారి ఫ్రూట్స్, ఒక్కోసారి కొబ్బరికాయ, ఒక్కోసారి కేసరి పొంగల్ అట్లా చేస్తానన్నమాట. ఇంకా మొత్తం అయితే పూజలకు అయితే ఇదన్నమాట. అసలు నిండుగా అనిపిస్తుంది దేవుడికి ఎప్పుడైనా మనం ఎక్కువ పూలు పెట్టడం వల్ల. అసలు నాకు ఎందుకో గురువారం శుక్రవారం మంచిగా అనిపిస్తుంది అనమాట. దేవుడి రూమ్ వచ్చేసి అదొక పీస్ఫుల్గా అనిపిస్తుంది మనకి డైలీ ఇంట్లో దీపం పెట్టడం వల్ల. ఇంకా అలవాటు అయితే అసలు మనము మానలేమన్నమాట పూజ చేయడము. ఇంకా ప్రసాదం వచ్చేసి కేసరి చేశాను. ఇంకా టెంపుల్కి కూడా వెళ్తున్నాను. ఇంట్లో కొంచెం చేశాను, టెంపుల్లోకి వెళ్ళాను అంటే కంపల్సరీ ప్రసాదం తీసుకెళ్లకుండా అస్సలు వెళ్ళను అనమాట. ఇదేమో టెంపుల్లో ఇద్దామనేసి తీసుకువెళ్తున్నాను. ఇంకా మధ్యాహ్నం ఆరతికి వెళ్తున్నాను అనమాట నేను 12:30కి అట్లా. ఇంకా నైట్ కూడా పల్లకి సేవ అని జరుగుతుంది. ఇంకా ఇవాళ అయితే నేను ఆఫ్టర్నూనే వెళ్తున్నాను. ఇంకా అప్పటికి హారతి అయిపోయింది. ఇంకా నేను ప్రసాదం ఇచ్చేసి ఇంకా మొక్కున్నాము. ఇంకా అక్కడే ప్రతి గురువారము అన్నప్రసాదం కూడా పెడతారనమాట. ఇంకా చాలా రష్ ఉంటుంది, కానీ ఒక్కోసారి తింటే మంచిది కదా అనేసి కొంచెం పెట్టించుకొని వేస్ట్ చేయకుండా తినాలన్నమాట. బాగానే వస్తారు. ఇక్కడైతే 200 మెంబర్స్ వరకు ప్రతి గురువారం అన్నదానం జరిగిద్ది. ఇంకా ఇవాళ అయితే కొంచెం ప్రసాదం తిన్నామన్నమాట నేను, పాప. ఇంట్లో అయితే ఇట్లా కడాయిలు ఇవన్నీ చెప్పా కదా, వీక్లీ 2 టైమ్స్ అట్లా క్లీన్ చేసి అయితే ఇట్లా డెకరేషన్ చేస్తాను. నాకు ఇష్టం అనమాట ఇట్లా ఇవన్నీ చేయడము, ఇంట్లో ఇవన్నీ పెట్టుకోవడము అట్లా. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా బెడ్షీట్స్ అవి మనం మిషన్లో వేస్తాం కదా. బెడ్షీట్స్ అసలు మనం మిషన్లో వేస్తాం కదా, అస్సలు నచ్చవన్నమాట. మిషన్లో వేసినవి ఆ రోజుకి ఆరిపోయినాక మనం బెడ్ మీద వేస్తే ఒక 2 డేస్కే బాగుంటుంది. అదే హ్యాండ్ వాష్ చేస్తే మినిమం 5-6 డేస్ అయినా మంచిగా ఉంటాయి అన్నమాట. సో నేను ఏం చేస్తాను అంటే మిషన్లో 2-3 టైమ్స్ వేస్తాను. తర్వాత ఒక 1 టైం ఎట్లా అంటే వేడి నీళ్ళల్లో సరిపేసి ఇట్లా నానబెట్టేసి బ్రష్ కొట్టి ఆరేస్తాను అనమాట. అట్లా 3 టైమ్స్ మిషన్లో వేసినాక 1 టైం ఇలా ఉతికితే చాలా బాగుంటాయి, తెల్లగా వస్తాయి అన్నమాట బెడ్షీట్స్. మావైతే ఆల్మోస్ట్ ఆల్ అన్నీ లైట్ కలర్సే ఉంటాయి, డార్క్ కలర్స్ 2 ఉన్నాయి. నాకైతే బెడ్షీట్ ఆల్మోస్ట్ ఆల్ 20 వరకు ఉన్నాయి అన్నమాట. దాంట్లో వచ్చేసి ఒక 3 డార్క్ ఉన్నాయి, మిగతా అన్నీ లైట్ కలర్సే. కాబట్టి ఈ మాత్రం మెయింటైన్ చేయకపోతే అస్సలు బాగుండదు. సో మనం మిషన్తో ఉతికిన దానికంటే జస్ట్ సరుపులో నానబెట్టి బ్రష్ కొట్టినా బాగుంటాయి. కాకపోతే ఇంకా మనం ఎప్పుడు ఉతకలేం కాబట్టి మిషన్ యూజ్ చేస్తామన్నమాట. మంచిగా కొంచెం హాట్ వాటర్ పోసి సరిపేసి ఇట్లా ఒక 3 అవర్స్ నానబెట్టినాకైతే బ్రష్ కొట్టేసి ఆరేసాను అనమాట. అప్పుడైతే షూట్ చేయలేదు, మర్చిపోయాను. ఆరేసినాక మొత్తం ఆరిపోయినాకైతే తీసుకొని వచ్చామన్నమాట. అప్పుడు చూడండి ఎంత తెల్లగా నేను చూపిస్తా. మెయిడ్ వచ్చేసి డైలీ వారి బట్టలు కూడా ఉతికిద్ది. నాకు మిషన్ ఉంది ఎప్పటి నుంచో, కానీ మిషన్లో వేయను, నాకు ఎందుకో నచ్చదు. ఉతికినాక చూడండి ఇట్లా సోఫా మీద వేసి చూపిస్తున్నా. అసలు చాలా వైట్గా వస్తాయి అన్నమాట. మనం మిషన్లో వేస్తే మధ్యలో ఏంటంటే కొంచెం మురికి అలానే ఉండిపోయిద్ది, కార్నర్స్ పోతుంది, మధ్యలో అంత పోదు. మనం అప్పుడప్పుడు ఇలా చేయడం వల్ల మొత్తం మురికంతా పోయి చాలా నీట్గా ఉంటాయి. మీలో ఎంతమందికి హ్యాండ్ వాష్ ఇష్టము మిషన్ కంటే అనేది కూడా చెప్పండి నాకైతే. ఇంకా తర్వాత అయితే ఇద్దరు ఉన్నారనమాట. నాకు ఒకళ్ళేమో బట్టలు ఉతుకుతారు, ఒకళ్ళేమో గిన్నెలు తోమేసి ఇల్లు తుడిచేసి వెళ్తారనమాట. ఊడ్చుకోవడం నేనే. ఇంకా తర్వాత ఏంటంటే మొక్కలకి నీళ్లు పడదామనేసి మార్నింగ్ అనమాట ఇది. ఇంకా నీళ్లు పడుతున్నాను. ఇంకా అదే చెప్పే కదా 4 సైడ్స్ ఉంటాయి అన్నమాట మొక్కలు వచ్చేసి. ఇంకా బోర్ వేసుకుంటూ ఇట్లా కుండీల్లో అట్లా పడతానమాట. బయట వరకు మొత్తం పడతా. మినిమం ఒక 35 మినిట్స్ అయితే పడుతుంది. సో నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి చూపిస్తున్నాను అనమాట. సమ్మర్ స్టార్ట్ అయింది ఆల్రెడీ 10 డేస్ అవుతుంది.
కొంచెం బాగానే ఉంది ఎండ. అసలు బయటికి వెళ్ళి వస్తుంటే ఏంటో ఈసారి అసలు ఫిబ్రవరిలోనే స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మార్చి ఎండింగ్ అట్లా ఉంటుండే, మార్చిలో స్టార్ట్ అవుతుండే, ఈసారి కొంచెం ఎర్లీగా అయినట్టు సమ్మర్ అనిపించింది నాకైతే. ఇంకా ఇదైతే మార్నింగ్ 9:30, 10 ఆ టైంలోనే బాగా అనిపిస్తుంది అనమాట ఎండ వచ్చేసి. ఇంక ఇట్లా 1 by 1 పైప్ అయితే ఊరక మెలికబడుతూనే ఉంటుంది, తీసుకుంటూ ఉండాలన్నమాట. చాలా లాంగ్ ఇట్లా తీసుకుంటూ వెళ్ళాలి. ఆల్రెడీ డ్రిప్ ఇరిగేషన్ కూడా పెట్టించాము. ఊరికి వెళ్ళినప్పుడు ఏంటంటే అది వదిలేస్తామన్నమాట, చిన్నగా డ్రాప్స్ లాగా పడుతూ ఉంటాయి. ఇంకా నేను ఉన్నప్పుడైతే 1/2 అవర్లో అయిపోతుంది కదా త్వరగా అనేసి ఇట్లా పట్టేస్తానమాట. అదేమో కొంచెం చిన్నగా పడుతూ ఉంటాయి కాబట్టి కొంచెం లేట్గా అవుతుంది అనమాట. ఇంకా మనం లేనప్పుడైతే అది పెడతాం, కానీ నేను ఉన్నప్పుడైతే మ్యాక్సిమం ఇలానే ఎక్కువ వాటర్ మంచిగా పెడతాను. ఇంకొక 2-3 డేస్ పట్టకపోయినా బాగుంటాయి అన్నమాట. అట్లా ఊరికే మెలికి పడుతుంది అసలు. ఒక్కసారి చిరాకు అనిపిస్తుంది. సగం దూరం అంతా పోయినాక మళ్ళీ వచ్చి తీయాలన్నట్టు అనిపిస్తుంది. మొన్న అయితే కూరగాయల గింజలన్నీ పెట్టాను, అసలు కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదు. మరి లేట్ అయితే కూడా మొలకలు రావంట. అంటే ఆ సీడ్స్ మనం తెచ్చి చాలా రోజులు స్టోర్ చేస్తే కూడా రావంట. ఈ సపోటా చెట్టు అయితే అసలు నీడ వలన ఏమో అసలు పిందెలు వేస్తున్నాయి, రాలిపోతున్నాయి అన్నమాట అన్నీ. ఇట్లా చల్లినట్టు కాకుండా మనం పైపు కింద వదిలేస్తే మనకి నేలంతా తడిచి బాగుంటుంది అనమాట. మనం జస్ట్ ఇలా పెట్టేసామనుకో ఎక్కువ అంత అప్పటికప్పుడు తడుస్తుంది, కానీ కింద అయితే భూమిలో వాటర్ ఉండదు. సో అందుకనేసి నేను ఎక్కువ ఇట్లా వేళ్ళు అడ్డం పెట్టి చల్లను అనమాట. మ్యాక్సిమం ఇలా పైప్ తోటే వదిలేస్తాను. ఒక్క కొమ్మల మీద అట్లా డస్ట్ ఉంటే మాత్రమే అట్లా పడతాను అనమాట. మ్యాక్సిమం అయితే ఇలానే పట్టేస్తాను అనమాట. గోడకు పడితే అవి ఇట్లా వస్తూ ఉంటాయి. ఇంకా మొక్కలు అంటాం కానీ అసలు మొక్కలు చాలా మెయింటెనెన్స్ అనిపిస్తుంది ఒక్కోసారి. ఇంకా సమ్మరు, ఇంకా మేము ఎటన్నా ట్రిప్ వెళ్తే వచ్చేసరికి ఎన్ని మొక్కలు ఎండిపోతాయో అప్పటికి ఆల్మోస్ట్ వాళ్ళు చెప్తానే ఉంటాం, కానీ నీళ్ళు పట్టమని. ఇంకొక రోజు మర్చిపోయినా చిన్న మొక్కలు అయితే ఇదైపోతాయి అన్నమాట. ఇప్పుడైతే 2 డేస్కే అసలు ఎట్లనో అయిపోతున్నాయి మొక్కలు వాటర్ పట్టకపోతే. ఇంక ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇటు సైడ్ వచ్చానమాట. ఇప్పుడు మళ్ళీ స్టార్ ఫ్రూట్స్ అయితే మంచిగా వస్తున్నాయి, కానీ ఈ మధ్య పక్షులు కోతులు బాగా అలవాటు అయినాయి అనమాట తినడానికి. మొన్న మ్యాంగోస్ కూడా 3 తినేసింది కోతి. అసలు అది రసాల మరేం కాయ చూద్దాము తిందాం అనేసి అట్లనే చూస్తూ వెయిట్ చేస్తూ ఉంటే మంచి కోతి వచ్చి తినిపోయింది. మంచిగా పెద్ద కాయలన్నీ తినిపోయింది. సరే ఏదో ఒకటి తింది కదా అనేసి అంటాడు మా వారు. నేనేమో లేదు ఫస్ట్ కాయ టేస్ట్ చూడాలి కదా అనేసి నేనన్నమాట. కొంచెం స్టార్ ఫ్రూట్స్ కూడా ఈ మధ్య పక్షులు అవి తింటా ఉన్నాయి. సరే తిన్న వరకు తినేలే, మిగతావే తిందాం అనేసి డిసైడ్ అయ్యానమాట. పనసకాయలు కూడా ఇప్పుడిప్పుడు పిందెలు వస్తున్నాయి, చాలా వచ్చినాయి. కాకపోతే అది చెట్టు హైట్ ఉంది, అది ఫోన్ బట్టి షూట్ చేస్తుంటే అది కనిపిస్తలేదన్నమాట. ఇంకా ఎందుకు మొక్కలకి నీళ్ళు పట్టేస్తున్నా అంటే మధ్యాహ్నం వచ్చేసి మా మెయిడ్ పార్కింగ్ కూడా అడిగేస్తుంది. సో మళ్ళీ అప్పుడు తొక్కడం ఎందుకనేసి ఇప్పుడు మొక్కలకి మంచిగా వాటర్ పట్టేసి పెడతా. ఇంకా తను మధ్యాహ్నం వచ్చేసి పార్కింగ్ అడిగేసి వెళ్తుంది అనమాట. వీక్లీ వన్స్ అట్లా సరిపేసి మంచిగా రుద్దేసి కడుగుతుంది. ఇంకా బయట కూడా ఇట్లా పట్టేస్తా అనమాట మొక్కలకి వాటరు. ఇంకా గేట్ మొత్తం తీసేసి ఇట్లా పడతానమాట. మ్యాక్సిమం అయితే ఈవినింగ్ పడతా వాటరు, ఒక్కోసారి మార్నింగ్ పడతా. ఈరోజు అయితే మార్నింగ్ పడతాను, అంటే వీలుని బట్టి వర్క్ని బట్టి ఫ్రీ ఉన్నాను అంటే పడతా. ఒక్కోసారి మార్నింగే పట్టాలనిపిస్తుంది, ఒక్కోసారి ఈవినింగ్ పడతా అనమాట. ఇంకా మ్యాక్సిమం అయితే ఈవినింగ్ 6 తర్వాత పడితే మొక్కలకి బాగుంటాయి వాటరు. లేదంటే మార్నింగ్ 9 లోపు పట్టాలి. ఇంకా తర్వాత అయితే ఎండ ఉంటుంది కాబట్టి అంతేమీ బాగుండదు అనమాట. ఇంకా వీక్లీ వన్స్ అయితే మా మేడ్ సరిపేసి రుద్దేసి ఇట్లా పైప్తో వాటర్ పెట్టేసి కడిగిద్ది అనమాట వీక్లీ వన్స్. సో నాకు అట్లా సరిపేసి కడిగించకపోతే నచ్చదు, ఎందుకంటే బైక్స్ 3 ఉన్నాయి, కార్స్ పెడతాం కాబట్టి డస్ట్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట. అందుకనేసి ఇట్లా సరిపేసి వీక్లీ వన్స్ అయితే మ్యాక్సిమం అయితే సండేనే కడుగుతుంది. ఒక్కోసారి అయితే బుధవారం అట్లా, ఇంకా తను లేనప్పుడు అయితే అట్లా చూసి ఇంకా వీళ్ళని బట్టి కడిగిద్ది అనమాట. వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ. ఈ మందారాలు చూడండి ఎంత బాగున్నాయో, ఆరెంజ్ కలర్ అనమాట, చాలా బాగున్నాయి. ఇటు పుదీనా కోసం వచ్చానమాట, వచ్చి షూట్ చేస్తున్నా. ఎల్లో కూడా పెట్టాను, ఎల్లో అంత పుయ్యట్లేదు, కానీ ఇదైతే మంచిగా పూస్తుంది. ఎంతైనా మొక్కలకి ఎండ తగిలితే బాగుంటాయి అన్నమాట. ఇంకా కూరలోకి పుదీనా అవసరం అనమాట, అందుకనేసి గల్లీలోకి వస్తే
పూలు మంచిగా పూసినాయి కదా అని షూట్ చేస్తున్నా. ఇంక అట్లనే కొంచెం పుదీనా కూడా కోసుకొని వెళ్దాము అనేసి. ఏదైనా మన ఇంట్లో చెట్టు నుంచి కోసుకొని వెళ్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా. అట్లా మనం ఏంటంటే ఫస్ట్ పైన ఇలా తెంచుతూ ఉంటే మళ్ళీ ఫ్రెష్గా వస్తూ ఉంటాయి అన్నమాట ఇగుర్లు. ఇంకా తర్వాత అయితే స్నానం చేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చానమాట. పిల్లలకైతే ఇవాళ చపాతీ చేశాను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి. ఇంకా పిల్లలందరూ వెళ్ళినాకైతే కిచెన్ ఇట్లా ఉంటుంది. పిల్లలు మా వారు వెళ్ళారు. సో క్యాబేజీ ఫ్రై చేద్దామనేసి క్యాబేజీ కట్ చేసి పెట్టాను. ఇంకా నాకు చెప్పే కదా మేడు 11కి వస్తుంది. ఇదిగో ఈ గిన్నెలు ఇవన్నీ బయట వేయాలన్నమాట. నేనే వేస్తాను. గిన్నెలన్నీ బయట వేసి షింకులు క్లీన్ చేయాలి. సో ఇంకా టబ్బు తెచ్చేసి ఫస్ట్ ఈ గిన్నెలు అయితే ఈ గల్లీలో నుంచి వెళ్తానమాట. గిన్నెలు వేయడానికి కొంచెం దూరమే ఉంటుంది. ఎంతైనా ఈ షింకులో కడిగితే ఈ మిర్రర్స్ వీటన్నిటి మీద పడతాయి అన్నమాట. ఇంక ఇట్లా టబ్బులో వేసుకొని వెళ్ళి బయట పెట్టేసి నీళ్ళు జల్లి పెట్టేస్తా. ఇంకా తను వచ్చేసి తోమిద్ది అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే ఇక్కడే తోమిద్ది. కొన్నే ఉంటాయి కాబట్టి మార్నింగ్ కొంచెం ఎక్కువ ఉంటాయి. నేను కర్రీస్ అవి ఎక్కువే చేస్తా, టిఫిన్స్ కర్రీస్ కాబట్టి నాకు గిన్నెలు చాలా పడతాయి అన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే గిన్నెలన్నీ బయట వేసినాకైతే పొయ్యి తుడిచేసి షింకులు అట్లా కడిగేస్తాను అనమాట. ఇంకా డైలీ ఇంతే ఉంటుంది నాది మ్యాక్సిమం. కాకపోతే ఒక్కోసారి స్నానం చేస్తా, ఒక్కోసారి స్నానం చేయకుండా చేస్తా, ఇంతే అనమాట. ఇంకా చపాతీ చేసినాక అంతా క్లీన్ చేసినాక మళ్ళీ వంట స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా సింకులు అయితే 4 స్టీల్ సింకులే కాబట్టి ఒక్కరోజు కడగకపోయినా అసలు బాగుండదు అనమాట. డైలీ క్లీన్ చేయాల్సి వస్తుంది ఈ సింకులు అయితే. ఇంకా ఇవి క్లీన్ చేసినాకైతే ఇంకా కుకింగ్ సెక్షన్లోకి వెళ్తా. మళ్ళీ కుకింగ్ చేసినాక కూడా మళ్ళీ ఇట్లనే ఉంటుంది. మళ్ళీ నైట్ ఒకసారి క్లీన్ చేస్తాను అనమాట. ఇవాళ వచ్చేసి అయితే క్యాబేజీ కర్రీ చేస్తున్నాను. కొంచెం పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, వెల్లుల్లి అనమాట. కొంచెం సాల్ట్ వేసి మిక్సీ చేయాలి. అసలు క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇట్లా ట్రై చేయండి, చాలా నచ్చుతుంది. ఇట్లా ఫస్ట్ మిక్సీ చేసి పక్కకు పెట్టుకున్నాక క్యాబేజీని కూడా సన్నగా తురిమి పక్కకు పెట్టుకోవాలి. ఒక స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొందరు బాయిల్డ్ చేసి కూడా చేస్తారు క్యాబేజీ, కానీ డైరెక్ట్ ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే కొంచెం వాటర్ వేస్తాం కాబట్టి ఇది ఒక టేస్ట్ ఉంటుంది, అదొక టేస్ట్ ఉంటుంది. తాలింపు గింజలు, కొంచెం ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి వేయించినాక మనం ఫస్ట్ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు, అది వేయాలన్నమాట. అది కూడా వేసి ఒక 5 మినిట్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. మనకి అర్థమైపోతుంది. మనకి లైట్గా ఫ్రై అయిపోయినాక సంబారి పొడి అనమాట. నేను కూరల్లో ఇదే వాడతాను. చాలా టేస్టీగా ఉంటాయి. సంబారి పొడి అలవాటు అయితే మనం నార్మల్గా పసుపు వేసి కూరలు చేస్తే అస్సలు ఇష్టం ఉండదు అనమాట. అంటే నచ్చదు. ఇట్లా అలవాటైన వాళ్ళకి పసుపు వేసి చేసిన కూరలు నచ్చదు. ఇట్లా వేసినాకైతే అది మంచిగా ఫ్రై అయిపోయినాక మనం తురిమి పెట్టుకున్న క్యాబేజీ కూడా వేసి ఒక 2 నిమిషాలు అట్లా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట. మగ్గినాకైతే తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూద్దాం. అది మగ్గేలోపు అయితే నేను ఇడ్లీకి నానబెడుతున్నాను అనమాట. పర్ఫెక్ట్గా ఇడ్లీ మెత్తగా దూదిలాగా రావాలంటే నేనైతే ఈ కొలత అయితే యూజ్ చేస్తాను. ఒక్క చాయ్ గ్లాస్ మినపప్పుకి 2.5 గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ, అంటే 3 గ్లాసులు కొంచెం తక్కువ, 2.5 గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ అయితే రవ్వ పోస్తాను. దోశకైతే 1కి 3 పోస్తాను అనమాట. 2.5 పోసుకుంటా చికెన్లో చేసుకునే పని అయితే. దోశ నార్మల్గా చట్నీకి అయితే 3 గ్లాసులు పోసుకుంటా. నేను అట్లా ఒక్కోదానికి ఒక్కో కొలతలాగా వేసుకుంటాను అనమాట. మనం మినపప్పు నేను మార్నింగ్ 11కి నానబెడుతున్నా, ఈవినింగ్ 7కి గ్రైండ్ చేస్తాను అనమాట. గ్రైండర్ అయితే ఇప్పుడు రిపేర్లో ఉంది. మ్యాక్సిమం అయితే గ్రైండర్లోనే వేస్తాను. గ్రైండర్లో చేస్తే చాలా బాగుంటాయి ఇడ్లీలు. ఇట్లా 2.5 మీద కొంచెం ఎక్కువ వేసేసి మనం మినపప్పుతో పాటే ఇడ్లీ రవ్వ నానబెట్టుకోవాలి. ముందే అంటే ఒక 1 అవర్ 2 అవర్స్ నానితే ఇడ్లీ రవ్వ బాగుండదు అనమాట. మినపప్పుతో పాటు నానబెడితే మంచిగా నాని స్మూత్గా వస్తాయి. ప్లస్ ఇంకా గ్రైండర్కి వేస్తాం కాబట్టి ఇంకా బాగుంటుంది అనమాట. రవ్వ అనేది మనకి ఎక్కువ వాటర్లో పోతుంది కాబట్టి 2-3 టైమ్స్ మంచిగా పైన కడగాలి. ఏవైనా సరే మరి ఎక్కువ కడిగితే కూడా అంత ఏం మంచిది కాదని నా ఫీలింగు. ఒక 2-3 టైమ్స్ చాలు. కొందరైతే ఎక్కువ కడిగిందే కడుగుతుంటారు. రైస్ కానీ, చికెన్లు కానీ, మటన్లు కానీ అంతేం అవసరం లేదు. ఒక 2 టైమ్స్ కడిగితే అయితే సరిపోతుంది. ఇంకా రేషన్ బియ్యం అంటే ఒక్కోసారి చాలా మురుకుంటాయి కాబట్టి అవి కడిగినా పర్వాలేదు. ఇంకా క్యాబేజీ మగ్గేలోపు అయితే ఇట్లా ఇడ్లీకి అయితే నానబెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడైతే మగ్గిందో లేదో చూద్దాము. 5 మినిట్స్ అట్లా మగ్గినాకైతే ఒక 1/2 చాయ్ గ్లాస్ కంటే కొంచెం తక్కువ వాటర్ వేయాలన్నమాట.
అంతే కొలతతో వేస్తే సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ వాటర్ వేస్తే ఉడికినట్టు అయిపోతుంది. ఇది ఎట్లా అంటే ఫ్రై లాగా ఉండదు, బాయిల్డ్ లాగా ఉండకుండా చపాతీకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. రైస్కి కూడా బాగుంటుంది. క్యాబేజీ పెద్దగా ఎవరికి ఇష్టపడరు, కానీ ఇట్లా చేసుకొని తింటే కంపల్సరీ నచ్చుతుంది అనమాట. ఇంకా అట్లా వాటర్ వేసినాకైతే ఇంకా దీనిలో ఏం వేసేది ఉండదు అనమాట. జస్ట్ ఇంకా మగ్గ పెట్టుకోవడమే మూత వేసి. కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది నాకు, అందుకనేసి కొంచెం ఉప్పు కొత్తిమీర వేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ కలిపేసి మూత పెట్టి వదిలేయాలన్నమాట. ఇంక ఇంతే, క్యాబేజీ ఫ్రై చాలా ఈజీ. ఇంకా దీనిలో ధనియాల పొడులు, అల్లం వెల్లుల్లి ఇవి ఏమి వేసే పని లేదు. నేను వెల్లుల్లి కారం వేసి కూడా చేస్తాను, అదొక మోడల్ అనమాట. ఇది అయితే ఎక్కువ చపాతీకి బాగుంటుంది. సో ఇవాళ అయితే పెద్దగా ఆకలి లేదు, సో చపాతీకి అనే చేస్తున్నాను. రైస్ కూడా వండారనమాట. రైసు పప్పు చేశాను, ప్లస్ చపాతీలు కూడా చేసుకున్నాను. నాకు ఇంకా ఫైనల్గా అయితే కర్రీ అంతా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. చిన్న 1/2 కేజీ గడ్డ చేశాను అనమాట. ఇంకా కాకపోతే పచ్చిమిర్చి వేసేటప్పుడు కరెక్ట్గా చూసుకోవాలి, మరీ ఎక్కువ కారం ఉంటే కూడా తినలేం కదా. ఇంక ఇదనమాట ఫైనల్గా. మీరు ఇలానే ట్రై చేయండి, మీకు తప్పకుండా అయితే నచ్చుతుంది. ఇంకా తర్వాత అయితే చపాతీలు చేస్తున్నాను అనమాట. చెప్పా కదా రైస్ తినబుద్ధి కాలేదని. ఇంకా కర్రీ అంతా తీసి పక్కకు పెట్టి నేను లంచ్ చేయడానికైతే ఒక 2 చపాతీలు చేసుకున్నాను. క్యాబేజీ కర్రీతో తిందామనేసి చేస్తున్నాను అనమాట. పక్కింట్లో ఏదో రిపేర్ వచ్చిన సౌండ్ అనిపిస్తుంది, అందుకనేసి కిటికీలోకి వెళ్ళి చూస్తున్నాను అనమాట. మాకు ఇంకా వాళ్ళే అడ్డం ఉంటుంది కాబట్టి ఇంకా ఏదో సౌండ్స్ అవుతున్నాయి అనేసి చూస్తున్నాను అనమాట. సో ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా మా వారు రాలేదు, ఇంకా నేను ఒక్కదాన్ని పెట్టేసుకొని లంచ్ అయితే తింటున్నాను అనమాట. అసలు ఎందుకు ఒక్కో రోజు అసలు రైస్ తినబుద్ధి కాదు నాకైతే. ఇంకా తర్వాత అయితే ఇంకా ఇలా పెట్టేసుకొని లంచ్లో అయితే 2 చపాతీలు క్యాబేజీ కర్రీతో అయితే తినేసాను. ఇంకా నైట్ వచ్చేసి ఫిష్ తినాలనిపించింది అనమాట. సో అందుకనేసి ఫిష్ తేండి అంటే మా వారు ఇక్కడ ఒక చోట బాగా చేస్తారు, ఇంకా ఇంట్లో అందరికీ తెచ్చారు. ఇంకా సో నేనైతే ఇలా పెట్టేసుకొని తింటున్నాను అనమాట. నాకు ఫిష్ కూడా చాలా నచ్చిద్ది. ఇదైతే డీప్ ఫ్రై, నాకు డీప్ ఫ్రై కంటే షాలో ఫ్రై ఎక్కువ నచ్చుతాయి. పీసెస్ తెమ్మన్నాను, తనేమో ఇట్లా ఫిష్ లాగా తెచ్చాడనమాట. పీసెస్ కూడా బాగా చేస్తారు. ఎందుకో నైట్ 7:30 అప్పుడు తినాలనిపించింది, అడిగితే వెంటనే తెచ్చారనమాట 8 వరకు. ఇంక ఇలా పెట్టేసుకొని పిల్లలు నేను తిన్నాము. కాకపోతే ఇంకా నాదొక్కదాంది అయితే షూట్ చేసుకున్నాను. ఇవాళ వీడియో అయితే ఇది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ సిరి డైరీస్. బాయ్ ఫ్రెండ్స్.